బిగ్ బాస్ రివ్యూస్‌కు స్వాగతం. ఈరోజు మెయిన్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఒక్కసారిగా ముందుగా మెయిన్ పాయింట్స్ ఒకసారి చూద్దాం. ఈరోజు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఒకటి కండక్ట్ చేస్తారు. ఆ టాస్క్‌లో ఆరెంజ్ టీమ్ అయినటువంటి ఇమ్మాన్యుయల్ వాళ్ళు గెలుస్తారనమాట. ఆ తర్వాతొచ్చేసి ఒక పక్క కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరుగుతుంటే, అందులో భాగంగానే సీక్రెట్ టాస్క్ ఒకటి ఈ వారం టెలిఫోన్ ద్వారా సీక్రెట్ టాస్క్ పెడతాడు బిగ్ బాస్. అది సుమన్ శెట్టికి మరియు దివ్యాకిస్తారు. అందులో భాగంగా వాళ్ళు ఒక టాస్క్ పూర్తి చేసి, రెండో టాస్క్‌లో గూడా ఎపిసోడ్ ఎండింగ్‌కి రెండో టాస్క్ కూడా పూర్తి చేస్తారు. అంతటితో ఎపిసోడ్ అయిపోతుందనమాట. మెయిన్ పాయింట్స్ అయితే ఇవి. ఒకసారి మనం డీప్‌గా చూస్తే, నిన్న నామినేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత తనూజ రీతుతో మాట్లాడుతా ఉంటుందనమాట. నేను బర్నీ గారిని నామినేట్ చేశానని చెప్పేసి, దివ్య నన్ను నామినేట్ చేసిందని చెప్పేసి ఒక పక్క డిస్కషన్ చేసుకుంటుంటే, అటు సైడ్ వచ్చేసి దివ్య, తర్వాతొచ్చేసి భరణి ఇద్దరు ఏమని డిస్కషన్ చేస్తారంటే, నేను మిమ్మల్ని నామినేట్ చేశా అని చెప్పేసి, ఆమెను తనూజని నామినేట్ చేశా అని తననుకుంటుంది. కానీ నా పాయింట్స్ నాకున్నాయి. నాకున్న చాయిస్ నిఖిల్ మరియు తనూజ. నాకు నిఖిల్ కంటే తనూజ దగ్గరే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి ఆమెను నామినేట్ జేయడానికి. అందుకని జెప్పేసి నేను తనూజని నామినేట్ జేశాను. నా డెసిషన్ నాకుండదా అని జెప్పేసి తను కూడా భరణి గారికి చెప్తూ ఉంటుందనమాట. ఇంకో సైడొచ్చేసి ఇమ్మాన్యుయల్ తనూజ దగ్గరికెళ్ళి, నిజంగా నేను 2 వారాల నుంచి లో అయ్యాను. అది ఎందుకంటే నీతో సరిగ్గా గూడా మాట్లాడటంలో నేనదే ఆలోచించుకుంటూ ఉన్నాను. ఒక్కసారి నీతో మాట్లాడితే ఆ క్లారిటీ వస్తుందని జెప్పేసి నీతో మాట్లాడుతున్నా అని జెప్పేసి మొత్తం వాళ్ళు సారీ చెప్పుకోవడం. ఇమ్మాన్యుయల్ వచ్చేసి, లేదు నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు నన్ను అని చెప్పేసి ఇమ్మాన్యుయల్ చెప్పడము. తనూజ వచ్చేసి, నా వల్ల నీకేం పాడైందంటే నిజంగా నేను కూడా సారీ చెప్తున్నా అని చెప్పేసి, ఆ తర్వాత మళ్ళీ అడిగిద్దనమాట. ఏమంటే, మాధురి గారి దగ్గర నువ్వు సీరియల్ యాక్టింగ్ చేస్తుంది అని మాధురి గారంటే, అవును ఆ అమ్మాయి నిజంగా సీరియల్ యాక్టింగ్ చేస్తుంది అని చెప్పి నువ్వు అన్నావంట కదా అని చెప్పేసి అడిగిద్ది. అడిగితే లేదు ఆమె మాధురి గారు తనుజ సీరియల్ యాక్టింగ్ చేస్తుంది అంటే, నేను క్యాజువల్‌గా చెప్పాను. అవును బబ్లీగా చేస్తుంటుంది అప్పుడప్పుడు. బన్నీ గారి దగ్గర చేస్తుంటుంది అని చెప్పేసి నేను క్యాజువల్ వేలో అన్నాను. కానీ అది ఇట్లా రాంగ్‌గా ఎళ్ళిందని నాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూర్చొని సార్ట్ ఔట్ చేసుకుంటారు. నిన్ననే ఇమ్మాన్యుయల్‌కు, తనుజకు నామినేషన్‌లో మంచి ఫైర్ ఉందనుకున్నాము. కానీ మళ్ళీ నామినేషన్స్ పూర్తయినెమ్మటే వాళ్ళ రైవల్రీ కాస్త మళ్ళీ క్లోజ్ అయిపోయింది. అసలు ఇంట్రెస్టింగ్‌గా సాగిద్ది. ఇంకా సరే ఇమ్మాన్యుయల్ గూడా వీళ్ళిద్దరు బాండ్ కట్ అయిపోయింది. వీళ్ళు రైవల్రీ పెట్టుకొని ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది బిగ్ బాస్ అని అనుకున్నాం. కానీ మళ్ళీ వాళ్ళందరితో ఆ రైవల్రీ అనేది క్లోజ్ చేసుకున్నారన్నమాట. షార్ట్ ఔట్ చేసుకున్నారు. కానీ బిగ్ బాస్ ఫ్యాన్స్ మాత్రం బయట ఇమ్మాన్యుయల్, తనూజ, కళ్యాణ్ అని చెప్పేసి వాళ్ళు మాత్రం కొట్టేసుకుంటున్నారు. అది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం అన్నమాట. ఆ తర్వాతొచ్చేసి బర్నీ గారితో కూడా ఇమ్మాన్యుయల్ అంటాడు, నేను ఆ అమ్మాయితో మాట్లాడి షార్ట్ ఔట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు చాలా ఫ్రీగా ఉన్నా. నిజంగా కూర్చొని మాట్లాడితే ప్రాబ్లమ్ సాల్వ్ అవుద్దని చెప్పేసి బర్నీ గారు కూడా కూర్చొని మాట్లాడండి అన్నట్లుగా ఆయనకు చెప్తూ ఉంటాడనమాట. ఆ తర్వాత మార్నింగ్ మళ్ళీ ఒక సాంగ్‌తో డే మొదలవుతుంది. ఆ తర్వాత అక్కడ గార్డెన్ ఏరియాలో ఒక టెలిఫోన్ బూత్ ఉంటుంది. ఆహ్, మామూలుగా టెలిఫోన్ పెట్టుంటారు. దాన్ని తనూజ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మాకు ఇంటి దగ్గర నుంచి కాల్స్ వస్తాయేమో ఈ వీక్ అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే దివ్య గూడా వచ్చి వాళ్ళిద్దరూ టెలిఫోన్ చూసి చాలా బాగా సంతోషిస్తారనమాట. ఆ తర్వాత ప్రోమోలో చూపించిన విధంగా తనుజ ఫస్టొచ్చేసి ఆ ఫోన్ కాల్‌ని ఎత్తిద్దనమాట. ఫోన్ కాల్ ఎత్తితే బిగ్ బాస్ ఏమంటాడంటే, "నేను మీకెందుకు ఫోన్ చేశాననుకుంటున్నారు?" అని జెప్పేసి అడుగుతారనమాట. "ఇప్పటినుంచి ఇప్పటినుంచి ఈ కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయింది" అని జెప్పేసి, "ఈ విషయం అందరికీ జెప్పండి" అని జెప్పేసి తనూజకు చెప్తాడనమాట. తనూజకు చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. దీనికంటే ముందు ఏం చేసి ఫోనొచ్చిన తర్వాత తనూజ ఫోన్ లిఫ్ట్ చేయంగానే మీరందరూ దూరంగా వెళ్ళాలంట అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు. అందరిని దూరంగా పంపించండి. మీతో మాట్లాడాలి అని చెప్తే ఆమె అందరిని దూరంగా పంపించిన తర్వాత ఇప్పటి నుంచి కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయిందని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడనమాట.
అనౌన్స్ చేస్తే తర్వాత ఆమె వచ్చి ఈ విషయం అందరికీ చెప్పండి అని బిగ్ బాసే చెప్తే వచ్చి ఇప్పటి నుంచి బిగ్ బాస్ కంటెండర్‌షిప్ స్టార్ట్ అయిందంట. కాబట్టి ఈ విషయం చెప్పమన్నారు బిగ్ బాస్ అంటే, అవునా? నిజమా? అయితే నీకేం చెప్పారని చెప్పేసి దివ్య అడుగుతుంది. ఆ తర్వాత రీతు వచ్చేసి మేము మేము నమ్మాలా ఇది నిజమా అని చెప్పేసి ఇదేదో టాస్క్ పెట్టారు. సీక్రెట్ టాస్క్ అనుకుంటా అని చెప్పేసి వాళ్ళెవరు నమ్మరనమాట. నేనేం జోక్ చేయట్లేదు. ఫ్రాంక్ చేయట్లేదు. నిజంగా సీక్రెట్ టాస్క్ కాదు ఇది. బిగ్ బాస్ అనౌన్స్ చేయమన్నారు. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ మొదలైందని చెప్పేసి తనూజ చెప్తుందనమాట. ఆ తర్వాత మళ్ళీ ఫోను సంజన గారు ఈసారి రెండోసారి ఫోనొస్తే సంజన గారు లిఫ్ట్ చేస్తారనమాట. సంజన గారు లిఫ్ట్ చేస్తే ఎలా ఉన్నారు సంజన గారు అని చెప్పి అడిగితే, బాలేను బిగ్ బాస్ అంటే ఏమైంది అంటే, నా బిడ్డ గుర్తొస్తున్నాడు 2 వారాల నుంచి. ఒకసారి ఫోన్ చేపిచ్చండి లేతే వీడియో కాల్ చేపిచ్చండి అని చెప్పేసి అడిగితే, దానికో సమయం వస్తుంది. ప్రస్తుతానికైతే ఫోన్ రీతూకివ్వండి. సమయం వచ్చినప్పుడు చేపిస్తాం అన్నట్టుగా చెప్పి ఫోను రీతూకివ్వండి అంటాడనమాట. అంటే రీతు వచ్చి మొత్తం అందరిని మీరు దూరంగా వెళ్ళండని చెప్పి అందరికంటే ముందే పంపించేస్తదనమాట బిగ్ బాస్ చెప్పకముందే. ఆ బిగ్ బాస్ చాలా బాగా రీతు వెరీ గుడ్. నీ మాట పవనే గాదు, కుటుంబ సభ్యులందరూ గూడా వింటున్నారు. వెరీ గుడ్ అందరిని కంట్రోల్‌లో పెట్టుకున్నావు అని చెప్పి జోక్ చేస్తా ఉంటాడు బిగ్ బాస్. ఆమె గూడా థాంక్ యూ బిగ్ బాస్ అని చెప్తుందనమాట. తనూజ మీకేం చెప్పింది అంటే, దాని గురించి మీరేమనుకుంటున్నారు అని అడిగితే, లేదు బిగ్ బాస్ నేను నమ్మట్లేదు. కంటెండర్‌షిప్ గురించి చెప్పినా అని చెప్తుంది. కానీ దాని గురించి ఆ విషయం అయితే నేను తనూజ చెప్పింది నమ్మట్లేదు అని చెప్తే, గుడ్ జాబ్ రీతు. ఎందుకంటే నమ్మకమే అతి ముఖ్యమైన విషయం ఈ టాస్కు అని చెప్పేసి, టాస్క్ ఇప్పటికే స్టార్ట్ అయింది అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడనమాట. సుమన్ గారికి కూడా ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తారనమాట. కంటెండర్ టాస్క్ మొదలవుతుంది. ఇందులో మీరు గెలవడానికి మీ టీమ్స్‌కి ఎక్కువ మద్దతు అవసరం ఉంటుంది. మీ మధ్యనే ఒక రెబెల్ గూడా ఉన్నాడు. అలాగే రెబెల్ గూడా ఉన్నారు అని చెప్తారు. అలాగే వారు మిమ్మల్ని పోటీ నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. వారి నుండి తప్పించుకోవడానికి ఆటను కొనసాగడానికి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి నేను సమయానుసారం మీకు కొన్ని ఛాలెంజెస్ ఇస్తాను. మీరు ఆ ఛాలెంజెస్‌ను అనుసరించి టాస్క్‌లో గెలిస్తే ఒక సేఫ్టీ కార్డ్ పొందుతారనమాట. ఏ టీమ్ అయితే సేఫ్టీ కార్డ్ పొందుతుందో ఆ టీమ్ ఒక సభ్యుడిని రెబెల్ చేసి ఎలిమినేషన్ నుంచి రక్షించుకుంటుంది. కానీ ఈ ఇమ్యూనిటీ తదుపరి టాస్క్ వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత నేను ఆదేశానుసారం టాస్క్ గెలిచే టీమ్‌కి ఆ సేఫ్టీ కార్డ్ బదిలీ అవుతూ ఉంటుంది అని చెప్తారనమాట. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్. ఈ టాస్క్‌లో ఎవరికి ఎక్కువ మద్దతుంటే వాళ్ళు ఈ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో విజేతలనమాట. ఇక్కడ ఏం లేదు కొన్ని టాస్క్‌లు పెడుతుంటారు. బిగ్ బాస్ కొన్ని ఛాలెంజెస్ ఇస్తాడనమాట. ఆ ఛాలెంజెస్ విన్ అయితే వాళ్ళకొక సేఫ్టీ కార్డ్ ఇస్తారు. ఆ సేఫ్టీ కార్డు వాళ్ళని నెక్స్ట్ రెబెల్స్ నుంచి రక్షించుకోవడానికి ఆ సేఫ్టీ కార్డ్ ఉపయోగపడుతుందనమాట. ఒక టీమ్‌కి సేఫ్టీ కార్డ్ వస్తే ఆ టీమ్‌లో ఒక సభ్యునికి మాత్రమే ఆ సేఫ్టీ కార్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. అట్లా టాస్క్‌లు జరుగుతూ ఉంటాయి. చాలా గేమ్స్ జరుగుతాయి వీటిల్లో. ఇక్కడ ఏం చేస్తారంటే టీమ్స్ డివైడ్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి ఆరెంజ్ టీమ్ వచ్చేసి తనూజ, ఇమ్మాన్యుయల్, గౌరవ్‌ను సెలెక్ట్ చేస్తాడు బిగ్ బాస్. ఆ తర్వాత బిగ్ బాసే రీతు, నిఖిల్, భరణిని మూడో బ్లూ టీమ్‌గా డిక్లేర్ చేస్తాడు. ఆ తర్వాత వచ్చేసి పింక్ టీమ్‌లో వచ్చేసి దివ్య, కళ్యాణ్, సాయి వాళ్ళ ముగ్గురుంటారు. ఆ తర్వాత వచ్చేసి మిగిలిన నలుగురిని ఒక్కొక్క టీమ్ వాళ్ళు ఒక్కొక్కరిని ఎంచుకోవాలని చెప్పేసి అంటే అప్పుడు ఈ పింక్ టీమ్ వచ్చేసి సుమన్ శెట్టి గారిని తీసుకుంటారు. అలాగే బ్లూ టీమ్ వచ్చేసి డిమాండ్ పవన్‌ని తీసుకుంటారు. అలాగే ఆరెంజ్ టీమ్ వచ్చేసి రాముని తీసుకుంటారనమాట. అట్లా ముగ్గురిని తీసుకుంటారు. ఇక్కడ సంజన గారు ఒక్కరు మిగిలిపోతారు. సంజన గారు మిగిలిపోతే ఆమెను కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి మీరు తప్పుకున్నారని చెప్పేసి ఆమెను సంచాలకులుగా పెట్టి టాస్క్ స్టార్ట్ చేస్తారు. మొదటి టాస్క్ స్టార్ట్ అవుతుంది.
ఈ టాస్క్ కంటే ముందు దివ్య ఏం చేస్తుందంటే సీక్రెట్ టాస్క్ ఒకటి వీళ్ళకిస్తారు. దివ్యను గూడా అందులో సుమన్ శెట్టి గారి తర్వాత దివ్యకు ఫోను చేస్తే దివ్యకు చెప్తారనమాట. ఎవరనుకుంటున్నారు మీరు రెబెల్‌గా అంటే, నేను సాయి అనుకుంటున్నాను బిగ్ బాస్ అంటే, లేదు మీరు తప్పు చెప్పారు. సుమన్ శెట్టి అని చెప్పేసి చెప్పి తర్వాత ఆయనతో మీరు గూడా ఒక రెబెలే అని చెప్పేసి ఈమెను గూడా రెబెల్‌గా డిక్లేర్ చేసి మీరిద్దరూ కలిసి ఒక టాస్క్ ఇచ్చాను. ఆ టాస్క్ పూర్తి చేయాలి అని చెప్పేసి, ఆ టాస్క్‌కి సంబంధించిన వివరాలు సుమన్ శెట్టి దగ్గర ఒక ఎన్వలప్ కవర్ ఉంటుంది. ఆ కవర్‌లో నీ నీట్‌గా చూసుకొని మీరు దాని ప్రకారం ఫాలో అవ్వండి అని చెప్తారు. ఇక్కడ ఏం లేదు. కవర్‌లో ఏముంటుందంటే ఎవరినైనా ముగ్గురు కూర్చొని ఉన్నోళ్ళను లేపి అక్కడ వీళ్ళు కూర్చోవాలనమాట. అది కొద్దిగా చాలా సింపుల్ టాస్కే పెడతారు. ఆ టాస్క్‌లో భాగంగా ఫస్ట్ భరణి గారిని లేపి దివ్య మీరు లేయండి నేనక్కడ కూర్చుంటా అని చెప్పేసి బర్నీ గారిని లేపి అక్కడ ఫస్ట్ మెంబర్‌ని లేపుతది. అలాగే అక్కడే పక్కనే కళ్యాణ్ ఉంటే కళ్యాణ్‌ని గూడా లేపుతుంది. ఆ తర్వాత డిమాండ్ పవను, రీతు కిచెన్‌లో డిమాండ్ పవన్ రీతుకు ఫుడ్ తినిపిస్తుంటే మీకు పనిష్మెంట్ ఇచ్చాను. ఇట్లా మీరు మాట్లాడుకోకూడదని చెప్పాను గదా! మీరు ఇట్లా తినిపిస్తున్నావు? ఆదివారం మళ్ళీ నాగార్జున గారు అడిగితే నేనేం జెప్పాలి? సమాధానం ఏం జెప్పాలని జెప్పేసి గట్టిగా అడుగుతుంది. కానీ ఆమె టాస్క్‌లో భాగంగా రీతును కావాల్సిగా లేపాలని జెప్పేసే అట్లా గట్టిగా క్వెషన్ చేస్తుంది. ఆ తర్వాత రీతు గూడా అన్నం తినేటప్పుడా మేమేం మాట్లాడుకోవట్లేదు. అన్నం గూడా తింటే తప్పేముంది అని జెప్పేసి రీతు గూడా ఫీల్ అయిపోయి అక్కడ బెడ్‌రూమ్‌లోకెళ్ళిపోతుంది. ఆ తర్వాత కళ్యాణ్ ఎళ్లి ఆహ్, పనిష్మెంటు మిమ్మల్ని ఇద్దరిని వారం మాట్లాడకూడదంటే మీరు మాట్లాడకుండా తినిపించుకోవడం అయితే కరెక్ట్ కాదు. అది పనిష్మెంట్ కాదు గదా! అని జెప్పేసి వాళ్ళిద్దరి మధ్యన కొద్దిగా ఆర్గ్యూ జరుగుతుంది. ఇది నా పర్సనల్ ఇందులో జోక్యం జేసుకోవద్దు. నాకు కొద్దిగా స్పేస్ ఇవ్వు అది ఇది అని జెప్పేసి రీతు గూడా కొద్దిగా గట్టిగానే కళ్యాణ్‌కి చెప్తా ఉంటది. కళ్యాణ్ గూడా బిగ్ బాస్ మొదటి టాస్కు డంబుల్ టాస్కొచ్చేసి అది బ్యాలెన్స్ జేసే టాస్క్ అన్నమాట. అది కండక్ట్ జేస్తారు. ఈ టా ఈ టాస్క్‌లో ఒక్కొక్క టీమ్ నుంచి ఇద్దరిద్దరిని పంపియమంటే ఆరెంజ్ టీమ్ నుంచొచ్చేసి ఇమ్మాన్యుయల్, రాము వస్తారు. ఆ తర్వాత బ్లూ టీమ్ నుంచొచ్చేసి నిఖిలు, తర్వాత డిమాండ్ పవన్ వస్తారు. ఆ తర్వాత పింక్ టీము నుంచొచ్చేసి దివ్య, ఆ తర్వాతొచ్చేసి మన సాయి వాళ్ళిద్దరొస్తారనమాట. కానీ ఇక్కడ దీనికంటే ముందు ఇప్పుడు పింక్ టీమ్‌లో ఆల్రెడీ నలుగురున్నారు గదా! ఎవరెవరు? దివ్య, ఆ తర్వాత సాయి, సుమను, ఆ తర్వాత కళ్యాణ్ ఉన్నారు గదా! వీళ్ళు ఫస్ట్ టాస్క్ ఒకటి గెలిచుంటారు గదా! సీక్రెట్ టాస్క్ దివ్య వాళ్ళు. ఆ సీక్రెట్ టాస్క్ గెలవడం వల్ల ఏమవుతుందంటే, ఒకరిని మీరు తీసేయాలి అంటే, వీళ్ళు కళ్యాణ్ స్ట్రాంగ్ ప్లేయర్ గదా! కళ్యాణ్‌ని తీసేద్దాం అని జెప్పేసి దివ్య కళ్యాణ్‌ని తీసేస్తుంది. అది అక్కడ కెమెరా దగ్గర చెప్పమంటే చెప్తుందనమాట. కెమెరా దగ్గర చెప్తే, ఆ తర్వాత మళ్ళీ ఫోనొస్తుంది. ఈసారి ఫోనొచ్చినప్పుడు కళ్యాణ్ ఫోన్ ఎత్తుతాడనమాట. ఫోన్ ఎత్తితే కళ్యాణ్‌కి చెప్తారు. మిమ్మల్ని ఎలిమినేట్ జేశారు. అందుకు మీరు ఈ టాస్క్ నుంచి తప్పుకుంటున్నారని జెప్పేసి ఈ టాస్క్ స్టార్ట్ అయ్యే ముందే కళ్యాణ్‌ని తప్పిచ్చేస్తారనమాట. అలాగా వీళ్ళు ముగ్గురే ఉంటారు. ఆ ముగ్గురిలో దివ్య, సాయి పింక్ టీమ్ నుంచి పాల్గొంటారనమాట. మొత్తానికి ఫస్ట్ బ్యాలెన్సింగ్ టాస్క్‌లో ఇమ్మాన్యుయేలు అందరికంటే బాగా ముందు రాము గూడా బాగా ఆడతాడు. రాము బాగా ఆడి అది ఇద్దరు కోఆర్డినేషన్‌తో చేసే టాస్క్ అనమాట. ఆ తర్వాత ఇమ్మాన్యుయేలు ఈ ఫిజికల్ టాస్క్‌లు ఇట్లాంటి టాస్క్‌లు పెడితే మైండ్ పెట్టి బ్రహ్మాండంగా ఆడతాడు. అలాగే ఈరోజు ఇమ్మాన్యుయేల్ గూడా మళ్ళా ఒకసారి ఈ టాస్క్ అంటే ఇచ్చి పడేస్తాడు గదా! పవను, ఆ తర్వాత ఇటు సైడ్ దివ్య, సాయి ఇటు సైడ్ పవను, నిఖిలు వీళ్ళున్నా గాని ఆహ్, ఇమ్మాన్యుయేలు, రాము ఇద్దరు ఈ ఫస్ట్ టాస్క్‌లో విన్ అవుతారనమాట. విన్ అయితే బిగ్ బాసు ఆ సేఫ్టీ కార్డ్ పంపిస్తాడు. ఆ సేఫ్టీ కార్డ్ తనుజ అందరూ వాళ్ళు డిస్కషన్ చేసి ఇమ్మాన్యుయేల్ బాగా ఆడతారు కాబట్టి వాళ్ళు డిస్కషన్ చేసి మేబీ మరి నెక్స్ట్ గేమ్‌లలో ఇమ్మాన్యుయేల్ ఉంటే వాళ్ళ టీమ్ విన్ అవుద్ది అన్న ఉద్దేశంతోటి ఇమ్మాన్యుయేల్‌ను వాళ్ళు ఫస్ట్‌గా ఆ సేఫ్టీ కార్డ్ ఇచ్చి సేవ్ చేస్తారనమాట. అంటే ఎవరినైనా ఔట్ చేయొచ్చు కానీ ఇమ్మాన్యుయేల్‌ను చేయలేరనమాట. అట్లా ఫస్ట్ టాస్క్ పూర్తయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ రెండో సీక్రెట్ టాస్క్ ఇస్తారు. ఈసారి దివ్యకి, సుమన్ శెట్టికి. అదేంటంటే ఒక ఈ పాల ప్యాకెట్‌లొస్తాయి గదా! టెట్రా ప్యాకెట్. ఆ టెట్రా ప్యాకెట్ ఒకటి పూర్తిగా తెల్లవారే లోపల తాగేసి, అలాగే మిగిలినవన్నీ స్టోర్ రూమ్‌లో పెట్టేయాలనమాట. ఇంట్లో ఉన్న పాల ప్యాకెట్‌లన్నీ దొంగిలించి స్టోర్ రూమ్‌లో పెట్టాలి. ఫస్ట్ పాల ప్యాకెట్ తాగుతూ ఉన్నప్పుడు దివ్య, సుమన్ శెట్టి ఇద్దరు కిచెన్ రూమ్‌లో ఉండి పాలు తాగుతుంటే కళ్యాణ్ వస్తాడు.
కళ్యాణ్ వస్తే ఇక్కడ దివ్య అయితే ఈ టాస్క్‌లు సీక్రెట్ టాస్క్‌లు సూపర్‌గా ఆడుతున్నారు. వీళ్ళిద్దరు అసలు ఎవరికీ అనుమానం రాకుండా ఎక్సలెంట్‌గా ఆడారు. అంటే ఆల్రెడీ కళ్యాణ్ ఔట్ అయ్యాడు. అసలు ఎవరున్నారు రెబెల్ అని చెప్పేసి ఇంతవరకు కూడా ఎవరు కనీసం ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. సుమన్ శెట్టి కింద పాలు తాగుతుంటే ఎందుకు మీరు షుగర్ దొంగతనం చేస్తున్నారు ఎందుకని చెప్పేసి టాపిక్ డైవర్ట్ చేసి కళ్యాణ్ ఉన్నా గాని పాలు తాగేటట్టుగా ఇంగా కళ్యాణ్‌ని అక్కడ సేఫ్టీగా పెట్టినట్టుగా బిహేవ్ చేస్తుందనమాట దివ్య. దివ్య మాత్రం ఈ సీక్రెట్ టాస్క్ దివ్య, సుమను ఎక్సలెంట్‌గా యాక్టింగ్ చేసి మొత్తానికి కళ్యాణ్ ముందే ఆ పాలు మొత్తం తాగేస్తారు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు ఎళ్లి పడుకొని మళ్ళీ సుమను మనకు టైమింగ్ గూడా చూపిస్తారు. తెల్లవారుజామున 4 గంటల టైంలో మళ్ళీ లేసొచ్చి ఆ ఫ్రిడ్జ్‌లో ఉన్న పాల ప్యాకెట్‌లన్నీ తీసుకుపోయి స్టోర్ రూమ్‌లో పెట్టి దివ్యాని లేపి వెళ్ళిపోతాడు. ఒక్కడే ఎళ్లి మొత్తం ప్యాకెట్‌లన్నీ స్టోర్ రూమ్‌లో పెట్టి ఆ టాస్క్ మాత్రం మళ్ళీ వచ్చి తిరిగి పడుకుంటాడు. టాస్క్ పూర్తి చేశారు. దానికి సంబంధించి రేపు మళ్ళీ వాళ్ళు ఎవరిని ఎలిమినేట్ చేస్తారనేది రేపటి ఎపిసోడ్‌లో కంటిన్యూ ఈ టాస్క్‌లు జరుగుతున్నాయి కాబట్టి రేపు చూపిస్తారు. అదే ఫ్రెండ్స్ మీకు గనక ఈ రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. గుడ్ నైట్.